వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం संभल नहीं पूरे हिंदुस्तान में रोड पर नमाज अदा की जाएगी इंशाल्लाह। ईदगाह फुल हो गए तो रोड पर मुसलमान आकर नमाज पढ़ेंगे। किसी की माँ जनी तो इंशाल्लाह मुसलमानों को रोक कर दिखाए। रोड पर नमाज पढ़ने नहीं देंगे, रोड पर नमाज पढ़ेंगे तो हम केसेस बुक करेंगे, हम जेलों में डालेंगे। ये धमकियां दूसरों को दे लेना, मुसलमान ये धमकियों से डरने वाला। संभल नहीं पूरे हिंदुस्तान में रोड पर नमाज अदा की जाएगी इंशाल्लाह। ईदगाह फुल हो गए तो रोड पर मुसलमान आकर नमाज पढ़ेंगे। किसी की माँ जनी तो इंशाल्लाह मुसलमानों को रोक कर दिखाए। रोड पर नमाज पढ़ने नहीं देंगे, रोड पर नमाज पढ़ेंगे तो हम केसेस बुक करेंगे, हम जेलों में डालेंगे। ये धमकियां दूसरों को दे लेना, मुसलमान ये धमकियों से डरने वाला नहीं है। చూసారు కదా వీడియో, దీన్ని బల్పు మాటలు అందామా, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు అందామా, ఏమందాం మీరే చెప్పండి. ఆయన మాట్లాడింది ఏంటి అంటే, ఈద్ రోజున ముస్లింలు భారతదేశంలోని అన్ని రోడ్లను దిగ్బంధించి రోడ్లపై నమాజ్ చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని ఆపండి. సయ్యద్ అయ్యూబ్ మాట్లాడిన వ్యాఖ్యలు. వీళ్ళకి పోలీసులు అంటే భయం ఉండదు, రాజ్యాంగం అంటే భయం ఉండదు. ఇంకో విషయం తెలుసా, ఈ సయ్యద్ అయ్యూబ్ అనేవాడు హైదరాబాద్కి చెందిన ఆయన. అనా ఏం చేస్తారో చెయ్యండి అంటే మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనుకుంటున్నావా? నా భారతదేశంలో నా భరతమాత చట్టపరంగా శిక్షించాలి, అలాగే ప్రతి మత విలువలను గౌరవించాలి అని గౌరవిస్తోంది కాబట్టి నువ్వు ఇట్లా బెదిరియగలుగుతున్నావు. సంబాల్లో ఉంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు, ప్రార్థన చేసుకోవడానికి అంటూ పవిత్రమైన స్థలాల్ని కేటాయించారు. అది మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఎస్ అఫ్ కోర్స్ పండగల టైంలో ఎక్కువ జనం వస్తారు అనుకుంటే, మేము ఎలాగైతే వినాయక చవితి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు చేసుకునేటప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకుంటామో అలాంటి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకొని వచ్చి అక్కడ నమాజ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతే తప్ప మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, బరాబర్ చేస్తాం, మమ్మల్ని ఎవరేం చేస్తారు అంటే చూస్తే ఊరుకుంటారు అనుకుంటారా? ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఉంటే ఇట్లాంటి కూతలు కూర్చున్నావు, అదే యూపీలో ఉండి కూర్చొని వేరే రకంగా ఉండేది. ఎందుకంటే ఈ హైదరాబాద్ తెలంగాణలో కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి బాహాటంగా చెప్పిన దగ్గర నుంచి చాలా రెచ్చిపోయి మాట్లాడతారు. వాస్తవాలు మాట్లాడుకుందామన్నా. మేము తప్పు చేస్తాం, మమ్మల్ని ఎవరేం చేస్తారో చేయండి అని అంటే గది సమంజసమేనా? రెస్పెక్ట్ చేస్తున్నాం. సరే వాళ్ళ పండగ ప్లేస్ సరిపోవట్లే, రోడ్డు మీదకి వచ్చింది, చేసుకుంటారు, శాంతియుతంగా చేసుకొని వెళ్ళిపోని అని ఊరుకుంటున్నాం. అది మేము మీకు ఇచ్చే రెస్పెక్ట్. మీరు చాతగాంతరంగా చూడకండి దాన్ని. పోలీసుల్ని బెదిరిస్తాం, ప్రభుత్వాన్ని బెదిరిస్తామని అంటే అస్సలు ఊరుకోము. అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇలాంటి వాళ్ళ మాటల్ని ఎలా చూడాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.